హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. అండ్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీకోసం తను ఏం ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. అండ్ మీకోసం తను ఏం ఆలోచిస్తున్నారు అని కూడా చూద్దాము. అండ్ ఈరోజు ఫ్రీ రీడింగ్ ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళ నేమ్ అనేది నేను వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. అండ్ లైక్స్ నేను అనుకున్నంతగా రావట్లేదండి. 4K 5K వీడియోస్ చూస్తున్నారు, కానీ అట్లీస్ట్ 1K లైక్స్ కూడా రీచ్ అవ్వట్లేదు ఛానల్. సో ఇంకా నేను ఫ్రీ రీడింగ్స్ కాన్సెప్ట్ తీసేద్దాం అనిపిస్తుంది. మీరు కనుక ఇలా తక్కువ లైక్స్ చేస్తూ సపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఫ్రీ రీడింగ్స్ కాన్సెప్ట్ అనేది క్యాన్సిల్ చేయాలనిపిస్తుంది. చూసుకోండి మరి. అక్క, నువ్వు మళ్ళీ ఫ్రీ రీడింగ్ అన్నావు, ఇవ్వట్లేదు, ఆపేసావు ఏంటక్క అని మళ్ళీ మాత్రం నన్ను అడగొద్దు. ఎందుకంటే నేను మీకు ఛాన్స్ ఇచ్చాను, ఫ్రీ రీడింగ్ ఇస్తాను ఎవ్రీడే, ఒకరికైతే ఫ్రీ రీడింగ్ ఇస్తాను అని నేను మీకు మాట ఇచ్చాను. కానీ మీ దగ్గర నుంచి అయితే అంత సపోర్ట్, ఫ్రీ రీడింగ్ మీకు అక్కర్లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత సపోర్ట్ అయితే నాకు ఇవ్వట్లేదు మీరు. మీ దగ్గర నుంచి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఫ్రీ రీడింగ్ ఇవ్వడానికి నాకు కూడా బాగా అనిపిస్తుంది. మీరు ఎంకరేజ్ చేయండి అబ్బా, ఫ్రీ రీడింగ్స్ కావాలి అనుకుంటే. ఓకే. మళ్ళీ తప్పు అక్క నీది అని మాత్రం అడగకండి. తప్పు నీదే అక్క, నువ్వే ఫ్రీ రీడింగ్ ఇస్తా అన్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వే ఆపేస్తున్నావు అని మరి నన్ను అనకండి. ఎందుకంటే నాకు లైక్స్ రావట్లేదు, ఛానల్కి సపోర్ట్ చేయట్లేదు. సో నన్ను ఎలా చేయమంటారు చెప్పండి. వచ్చి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇస్తే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తే మీకు కూడా నేను సపోర్ట్ చేయడానికి ముందే ఉంటాను. ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా నెంబర్ మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 8618057826. ఇది నా పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పే చేసి తీసుకోవాలి. అమౌంట్ పే చేసే వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అప్రోచ్ అవ్వండి. ఓకే. ఫ్రీ కాదు అక్క, ఫ్రీ రీడింగ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు కొంతమంది, కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో అలా అయితే ఫ్రీ రీడింగ్ ఇవ్వడం కుదరదండి. నేను మినిమంగానే ఛార్జ్ చేస్తున్నాను. పర్సనల్ రీడింగ్ కూడా ఎక్కువ ఏమీ చేయట్లేదు. సో పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ ఛాన్స్ కోసం వెయిట్ చేయకండి. ఫ్రీ పర్సనల్ రీడింగ్ తీసుకొని హ్యాపీగా మీ ప్రాబ్లంకి క్లారిటీ అయితే తెలుసుకోండి. ఓకే. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి, అందరికీ వర్తిస్తుంది. మేల్ కానీ ఫీమేల్ కానీ, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఇలా ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే సపరేషన్లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ ఇష్యూస్, లేకపోతే డివోర్స్ వాళ్ళు, సో ఎవరైనా చూడొచ్చు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ద మూన్. బాధపడుతున్నారండి మీ పర్సన్. చెప్తాను, అన్ని కార్డ్స్ తీసి క్లారిఫై చేస్తాను. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, ఓకే, 10 of cups, 9 of wands, 3 of wands, 5 of cups, strength, 6 of pentacles, 9 of cups,
Queen of Pentacles, 5 of Wands, Star. ఓకే, జస్టిస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. సో మీ పర్సన్ ఏంటంటే మేబీ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ అయితే మీకు లైక్ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని, లైక్ మీరు ఎప్పటి నుంచో డివోర్స్ కోసం, సెపరేషన్ కోసం ఆలోచిస్తూ ఉంటే లీగల్గా వెళ్ళాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. డివోర్స్కి సంబంధించి ఆలోచిస్తున్నారు. దాని గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే జస్టిస్ ఏం చూపిస్తుందంటే మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి తన ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారండి. చాలా పేషెన్స్తో ఉంటున్నారు, చాలా ఓపిక్గా ఉంటున్నారు. వాళ్ళమ్మ తన సెల్ఫిష్నెస్ కోసం తనని యూజ్ చేసుకుంటుంది, తనని వాడుకుంటుంది, కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్. బికాజ్ ఎవరైనా మీతో ఉన్న రిలేషన్కి అడ్డుపడతారేమో, ఏమన్నా అంటారేమో అని భయం వేస్తుంది మేబీ మీ పర్సన్కి. నువ్వు తనని అనవసరంగా ట్రస్ట్ చేసావు, తనని ట్రస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది అనని ఒక్కొక్కళ్ళు తనని మాటలు అంటున్నారు. ఓకే, మీ పర్సన్ అయితే చాలా ఎక్కువ బాధపడుతున్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు, పేషెన్స్తో లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒంటరితనంగా అనిపిస్తుంది, తన ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారో, ఎక్కడ తను తక్కువైపోతానేమో, ఎక్కడ తను చులకనైపోతానేమో అని ఆలోచిస్తున్నారు. సో ఏంటి ఈ సిచ్యువేషను, నాకే ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఎప్పటికీ నాకు ఈ సమస్య నుంచి పరిష్కారం వస్తుంది, ఎప్పుడూ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటాను అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్కి ఏంటంటే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని అయితే అనిపిస్తుంది. రీయూనియన్ కావాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది. అండ్ మీరు ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక మీ హస్బెండ్, వైఫ్, కిడ్స్తో ఇలా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఉండాలంటే జరుగుతుందా లేదా ఏంటి, భారంగా ఉంటుంది, లైఫ్ అంతా భారం అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది. బికాజ్ ఏమంటారు, జాబ్లో కూడా వీళ్ళు కోరుకున్నంత సక్సెస్ కూడా ఏం లేదు, ఇన్కమ్ లేదు, మంచి కెరియర్ లేదు మీ పర్సన్కి. సో కెరియర్ ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారు, భారంగా అనిపిస్తుంది, ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళమ్మ ఒప్పుకోకపోతుందా, పోతుందా అని అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు మీ పర్సన్. ఓకే, మంచి జాబ్ చూడాలి, జాబ్ ఎవరి కోసం లేదైతే మంచి జాబ్ చూడాలి, ప్రాపర్ జాబ్ వస్తే నా పర్సన్ని తీసుకొని రావచ్చు అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ బాధపడుతున్నారు, చాలా ఎక్కువ బాధపడుతున్నారు మేబీ మీ పర్సన్. సో ఇక్కడ చూడండి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉంటున్నందుకు. తను బాధపడుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానా అర్థం కావట్లేదు, నిన్ను బాధ పెడుతున్నానా అర్థం కావట్లేదు అంటున్నారు మీ పర్సన్. ఇది బాగుంది కదా, నేను బాధపడుతున్నానో తెలియదు, నిన్ను బాధ పెడుతున్నానో తెలియదు అంటున్నారు. ఇదే టైటిల్ నేమ్ కూడా పెడదాము. ఓకే, తను బాధపడుతున్నారో అర్థం కావట్లేదు, మిమ్మల్ని బాధ పెడుతున్నారో అర్థం కావట్లేదు, నాకే ధైర్యం సరిపోవట్లేదు, నాకే నీ దగ్గరకు వచ్చి నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పలేకపోతున్నాను, ధైర్యం చేయలేకపోతున్నాను. బికాజ్ నేనే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాను, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నాకు నా బెనిఫిట్స్ అనేవి నాకు రావు, నేను నష్టపోవాల్సి వస్తుంది. అంతే కదా, వాళ్ళ పేరెంట్సో, వాళ్ళ వైఫో, వాళ్ళ హస్బెండో, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే
వీళ్ళని అక్కడ వాల్యూ కూడా చేయరు, వీళ్ళని అక్కడ లెక్క కూడా చేయరు. సో ఏంటంటే మనీ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు మీ పర్సన్. మనీ పరంగా అబండెంట్గా లేరు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరికి హెల్ప్ చేయాలన్నా సరే హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బికాజ్ మనీ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఓకే. అండ్ 9 ఆఫ్ కప్స్ ఏముందంటే మీకు మీరు తనకి కరెక్ట్ పర్సన్, మీరు తనకి సూటబుల్ పర్సన్ అనే విషయం మీ పర్సన్కి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఎంత సూటబుల్ పర్సన్ అయినప్పటికీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు. ఏం చేస్తారు? ఎంత సూటబుల్ పర్సన్ అయినప్పటికీ తన ఇష్టాన్ని తను చంపుకొని అలాగే ఉంటున్నారే తప్ప ధైర్యం చేసే ఇది మీ పర్సన్లో లేదు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మనీ సంపాదిద్దాము, జాబ్ చేద్దాము, ఇక నా లైఫ్ నేను చూసుకుందాము అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాస్ చాలా వాళ్ళ ఇంట్లోనే మీకు సంబంధించి కానీ వేరే వాళ్ళకి సంబంధించి ఎవరి సంగతి అయినా కూడా వీళ్ళింట్లో ఫైట్స్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. దానికి ఈ పర్సన్కి మనసంతా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్, ఎప్పటికీ ఇది ఎండ్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఇంకా ఏంటంటే ఎక్కడో ఒక చిన్న ఆశ, మళ్ళీ ఇవన్నీ సర్దుకొని నా పర్సన్తో మళ్ళీ నేను రీయూనియన్ అవుతాను అన్న ఆశ అయితే మీ పర్సన్లో ఇంకా ఉంది. సో అందుకే ఇంకా మీ గురించి ఫీల్ అవుతున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇవి పక్కన పెట్టేద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించండి. The High Priestess, Hierophant, Three of Cups, Ace of Wands, the Tower, Queen of Cups. ఎమోషనల్గా ఉన్నారండి మీరు బాగా. 9 of Pentacles. మీరైతే మాత్రం ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్తో నా పర్సన్ హ్యాపీగా ఉన్నారేమో, వాళ్ళ మమ్మీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, లేకపోతే వాళ్ళ రిలేషన్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, వేరే వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేనే ఇంత బాధపడుతున్నాను, నేను ప్రేమించినందుకు నాకు చివరికి బాధే మిగిలింది అని లిటరల్లీ మీరు కూర్చొని ఏడుస్తున్నారు. మీ ఫీలింగ్స్ అలాగే కనిపిస్తున్నాయి, కానీ అక్కడ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అంతే. సో బాటమ్ ఆఫ్ హెడెక్ ఎనర్జీ వచ్చేసి పెయిన్. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని, మిమ్మల్ని పట్టించుకోవట్లేదని, మీరే ఏదో తనకి ఇంకా ఇష్టం ఉందేమో, హోప్ ఉందేమో, మళ్ళీ వస్తారేమో, మళ్ళీ తిరిగి వస్తే బాగుండని నేనే ఎదురు చూస్తున్నాను తప్ప వచ్చే అవకాశం నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఎటు చూసినా కూడా నాకు బాధే మిగిలింది నా పర్సన్ నమ్ముకొని అని మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకేం కనిపిస్తుందంటే ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లైక్ మీ పర్సన్ నుంచి దూరంగా ఉండడానికి కానీ, అంటే మీరు బౌండరీస్ గీసుకొని కూర్చోవాలి అనుకుంటున్నారు. ఇంకా ఆ పర్సన్ వచ్చినా సరే ఇంకా ఇదివరకులాగా ఉండదు. నేను ఈసారి ఆ పర్సన్ని ఒకవేళ ఆ పర్సన్ని నేను మాట్లాడినా సరే ఇదివరకులాగా అయితే రిలేషన్ ఉండదు, నేను నమ్మను తన్ని
బికాజ్ నన్ను మోసం చేశారు, ఎలా నమ్మాలి అని ఆలోచిస్తున్నారు. ఇంకో పక్కనేమో ప్రేమ ఉంది, ఇటు ప్రేమ ఉంది, అటు కోపము ఉంది, బాధ ఉంది. ఇలా ఉన్నాయి మీ ఫీలింగ్స్. ఓకే, మీరేంటంటే హై ప్రీస్టెస్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే సైలెంట్గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి సమాధానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఓపికతో ఎదురు చూస్తున్నారు. తన సైడ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ హెరోఫెంట్ కార్డ్ ఏం చూపిస్తుందంటే ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసేది ఎవరైనా మ్యారీడ్ వాళ్ళైతే ఈ పర్సన్ నాతో లైఫ్ లాంగ్ ఉంటారా, నన్ను నమ్మొచ్చా, ట్రస్ట్ వర్తీయేనా అని మీకు అనిపిస్తుంది. మీకైతే ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. కానీ మీ పర్సన్ ఏంటి, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఆనందంగా ఉన్నారేమో. నేనే ఇక్కడ ఇలా కూర్చొని ఇంకా తను వస్తారు అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంకా ఈ పాట పాడాలంటే వద్దులేండి, సాంగ్స్ వద్దు, బాగుండదు, నాకు అసలే పాటలు రావన్నమాట. కానీ నేనే ఎదురు చూస్తూ కూర్చున్నాను నా పర్సన్ ఎప్పటికైనా చేంజ్ అయ్యి వస్తారా లేదా అని. కానీ మీరేమో ఇక్కడ థర్డ్ పర్సన్తో వాడు హ్యాపీగా ఉన్నాడేమో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అని మీరు బాధపడుతున్నారు. బట్ మళ్ళీ మీకు ఈ పర్సన్తో రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది. మళ్ళీ తను వస్తే బాగుంటుంది, మళ్ళీ మేము హ్యాపీగా ఉండాలి అని మీకు అనిపిస్తుంది. ద టవర్ వస్తే బాగుండు, మళ్ళీ థర్డ్ పర్సన్ నుంచి సపరేషన్ అయిపోయి నా దగ్గరకు వస్తే బాగుండు, తనని మళ్ళీ నేను మార్చుకుంటాను, నాకు తగినట్టుగా చేసుకుంటాను అని మీకుంది. ద టవర్ ఇక్కడ టవర్ ఏం చూపిస్తుందంటే మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా ఇంతే మా మధ్య ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా అని మీరు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయా, మళ్ళీ తను నా దగ్గర ఈగో చూపించేసి నేను యాక్సెప్ట్ చేశాను కదా అని ఈగో చూపించేసి ఇదే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా అని మీరు ఆలోచిస్తున్నారు. సో క్వీన్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే మీకు మీ పర్సన్ని వదిలేసి ఉండడం అసలు ఇష్టం లేదు, తన నుంచి దూరంగా ఉండడం తనకి ఇష్టం లేదు. అంటే తను తిన్నారో లేదో, ఏం చేస్తున్నారు ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారు. తను బాగున్నారా లేదా, అంతా ఓకేనా కాదా అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ తనేం అలా ఆలోచించట్లేదు, మీరే తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ తన పార్టీకి తను బాగానే ఉన్నారు, అదే ఇక్కడ కనిపిస్తుంది. తన స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇలా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని మీరు బాధపడుతున్నారు. థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో. ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు నా పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ అవుతుందేమో అని మీరు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి థర్డ్ పార్టీ నా పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోతే కనుక నేను నా పర్సన్ని ఇంకా అసలు వదులుకోవడానికి నాకు అసలు ఇష్టం లేదు అని మీ ఫీలింగ్స్ ఇవి. అసలు ఆ థర్డ్ పార్టీ అనేది, థర్డ్ పర్సన్ అనేవాళ్ళు నా పర్సన్ లైఫ్లోకి రాకపోయి ఉంటే కనుక మా మధ్య ఇప్పుడు ఇంత పెయిన్ కానీ, ఇంత సపరేషన్ కానీ, ఇంత బాధ కానీ వచ్చుండేదే కాదు. నా పర్సన్ నిజానికి చాలా మంచివాళ్ళు, థర్డ్ పార్టీ వచ్చేసి ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు మా లైఫ్లో. వీళ్ళే కనుక లేకపోయి ఉంటే కనుక మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం అని మీరు ఆలోచిస్తున్నారు. సో ఇది మీ ఫీలింగ్స్. థర్డ్ పార్టీ లేకపోతే బాగుండేది, నా పర్సన్తో నేను నా ప్రేమగా నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకునేదాన్ని, ఆర్ వాడిని అనవసరంగా నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది, ఇలా వీళ్ళు రావడం వల్ల నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది, ఎటు వెళ్తుందో నా లైఫ్ అర్థం కావట్లేదు అని ఇది మీ ఫీలింగ్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. అండ్ లాస్ట్కి ఎవరికి పర్సనల్ రీడింగ్ ఫ్రీ వస్తుంది అనేది కూడా చూద్దాం.
అండ్ ఈ కాన్సెప్ట్ ఫ్రీ రీడింగ్ కాన్సెప్ట్ నేను కంటిన్యూ చేయాలంటే మీ దగ్గర నుంచి నాకు లైక్స్ బాగా రావాలి. లైక్ చేయండి అవ్వ, ఫ్రీగానే కదా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవ్రీడే ఒకరికి ఫ్రీ రీడింగ్ ఇస్తానని చెప్పాను కదా. బట్ అందరికీ ఫ్రీ రీడింగ్ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నిజంగా నీడ్గా ఉన్నారు, మనీ లేవు, బికాస్ అందరికీ హ్యాపీగా ఉండడానికి కావాలి కాబట్టి నేను ఫ్రీ రీడింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన లైక్స్ రాకపోతే కనుక ఓకే, ఇది క్యాన్సిల్ చేసేస్తాను. ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. వెయిట్, తొందరపడకండి, నిదానంగా ఉండండి. యు ఆర్ రెడీ. సక్సెస్. ఓకే, మీరు రెడీగానే ఉన్నారు, కానీ అక్కడ మీ పర్సన్ దగ్గర సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉండుండొచ్చు ప్రెజెంట్. సో కాస్త ఓపికతో ఉండండి. కాస్త ఓపికతో ఉంటే డెఫినెట్లీ మీరు అనుకున్నది సక్సెస్ అవుతారు. అది జాబ్లో అయినా కానీ, కెరియర్ పరంగా కానీ, లేకపోతే మీ పర్సన్ పరంగా కానీ. కాస్త ఓపికతో ఉంటే మీరు రెడీగా ఉన్నారు, కానీ అవతల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్స్ అనేది కాస్త మీరు ఓపిక పడితే సిచ్యువేషన్స్ అనేది నార్మల్ అయ్యేంత వరకు ఓపికగా ఎదురు చూడండి. వన్స్ అవి సిచ్యువేషన్స్ నార్మల్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతారు, మీరు అనుకున్న పర్సన్కి రీచ్ అవుతారు. సో ఓపికగా ఉండండి. మీరు రెడీగా ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళ పరిస్థితి కూడా రెడీగా ఉండరు కదా. సో దానికోసం కాస్త ఓపికతో ఉండండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్రీ రీడింగ్ ఎవరికి ఇస్తున్నాను అనేది చెప్తాను. కల్పన గారండి, మీరు నాకు వాట్సాప్కి 8618057826 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఫ్రీ రీడింగ్ అనేది ఇస్తాను. ఓకే, మిగతా వాళ్ళందరూ ఎవరైతే లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సపోర్ట్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.